బీజేపీలో ఉన్నా కదా మెత్తగా అంటేనే బాగుంటుంది అని అయితే ఏం లేదుగా. నరాన తెలంగాణ వాదం ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక యువకుడిగా నా వంతు పాత్ర ఉన్నదా పోషించాను. అన్న నిజంగా మీకు ఇప్పుడు తెలంగాణ మట్టి పరిమళాలు, తెలంగాణ మూలాలు, తెలంగాణ మీద గౌరవం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉన్నాయా? సర్వరోగ నివారిణి జిందా తిలిస్ మాత అని ఎట్లయితే ఒక నానుడు ఉందో, తెలంగాణ రాష్ట్ర సాధనే సకల సమస్యలకు పరిష్కారం అని ప్రజల్లో విస్తృతంగా చర్చ ఉన్నది కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం అలుపెరగకుండా చేసి విజయాన్ని ముద్దాడినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. సరే అన్న, కాసేపు ఈ అంశాన్ని పక్కన పెడదాం. పర్సనల్గా మీరు ఎట్లున్నారన్న? హ్యాపీ ఉన్నారా? డెఫినెట్గా సాటిస్ఫైడ్గా ఉన్నారా? 100%. రియల్గా 100%. 100%. మీకు ఎందుకు అనుమానం వస్తుంది? మీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా నిజంగా నేను సంతృప్తి? 100%. నైట్ మంచిగా నిద్ర పడుతుందా అన్న? నిద్ర పడుతుందా? మీరు ఒకవేళ ఒక సంచలనం కోసం ఏమైనా మీరు టైటిల్కి ఉపయోగపడాలని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కొంతమంది మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. చాలా మనకున్న నేపథ్యం, మనకున్న ఫ్రెండ్షిప్ను బట్టి ఎవరు అడిగితే వారికి ఇంటర్వ్యూస్, చిన్నదా ఛానల్ పెద్దదా అనేది కాకుండా స్నేహానికి ఉన్నటువంటి విలువను బట్టి నేను ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నా. ఏ పార్టీ ఏ ఛానల్ అయినా సరే, అది టీవీ ఛానలే కాదు, చిన్న యూట్యూబర్ అంతెందుకు. మా నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ఒక దళిత యువకుడు. ఆ అబ్బాయికి నేను గంటన్నర పాటు నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రకంగా ప్రతి ఒక్కరికి నేను ఇంటర్వ్యూస్ ఇస్తూ అందరితో మనకున్నటువంటి స్నేహాన్ని నిరూపించుకుంటూ వస్తూ ఉన్నా. కానీ ఎందుకో అనుమానాలు రేకెత్తించే విధంగా, లేకుంటే మీకు నాకున్న సమాచారం అయితే మీకైతే మంచి వ్యూవర్షిప్పే ఉంది. అంటే స్ట్రేట్గా నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాను. మీరు ఒక ఇంటలెక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అంటే ఒక దళిత వ్యక్తి అయి ఉండి, దళిత కుటుంబాలకు చెందుండి, పేద కుటుంబాలకు చెందుండి, ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉండడం అంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి, ఒక ఇన్స్పిరేషన్గా మీరు ఎల్ఎల్ఎం పూర్తి చేసి, ఇవాళ దళితులకు లేకపోతే మిమ్మల్ని అడ్మైర్ చేసేటటువంటి వాళ్ళకు, మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళకు మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇటువంటి వ్యక్తి కొన్ని తప్పిదాలు చేసిండు, కొన్ని తప్పిదాల వల్ల రాజకీయ జీవితమే అవకతవక పాలవుతుంది అని అంటే ఏమంటారు? ఎవరైనా ఒకవేళ నువ్వు స్పష్టంగా ఒకవేళ మీరు ఆ ప్రశ్న అడగగలిగితే ఏం తప్పిదమో నేను చెప్పగలుగుతా. నాకు తెలిసి నేను తప్పులు చేసే నైజం నాది కాదు. కానీ నేను కూడా మనిషినే కాబట్టి కొన్ని తప్పులు ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా తెలిసి తప్పులు చేసే వ్యక్తినైతే నేను కాదు క్రాంతి. ఒకవేళ నీకేమన్నా అటువంటి విషయాలు మీ దృష్టికి వచ్చింటే నిర్మోహమాటంగా నన్ను ప్రశ్నించవచ్చు, సమాధానం రాబట్టవచ్చు. చలో ఓకే అన్న, మీరు పార్టీ ఎందుకు మారారన్న? ఓపెన్గా అడుగుతాను. సుదీర్ఘ కాలం పాటు నేను ఒక పార్టీలో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం నా వేవ్ లెంత్కు, నా ఆలోచనలకు తగ్గట్టుగా, లేదంటే సమాజం యొక్క ఆలోచనకు అనుగుణంగా నేను గతంలో పనిచేసినటువంటి పార్టీ పని చేస్తలేదు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నేను పార్టీ మారడం జరిగింది. పార్టీ మారడం మీకు సబబేనా? మీకు మంచిగా అనిపించిందా? క్రాంతిగా ఒకవేళ మీరు అట్లే మాట్లాడితే నేను కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది. క్రాంతి గారు, మీరు గతంలో ఏ ఛానళ్ళల్లో పనిచేసిండ్రు? నేను 2-3 ఛానల్లో పనిచేస్తాను. ఏదో ఒక దానిలో పనిచేసి ఇప్పుడు మీ సొంతమా లేకుంటే ఏదైనా ఛానల్ కోసం పనిచేస్తున్నా? సొంతమే. ఇది మీకు సొంతంగా ఎదగాలనే ఒక కాంక్ష అయితే, లేకుంటే ఎదగాలనేది పక్కన పెట్టండి, మీకున్నటువంటి అనుభవాన్ని రంగరించి ఈ సంస్థ ద్వారా సమాజానికి ఏదో సేవ చేయాలనే ఆలోచనతోనే కదా వచ్చి ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం, అదే స్వేచ్ఛ నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఒక పార్టీలో నిబద్ధతతో పనిచేసిన తర్వాత ఆ పార్టీకి నేను ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ కూడా ఇచ్చి, నా ఆలోచనలను కూడా మీ అటువంటి ఛానళ్ళ ద్వారా, మీ అటువంటి మిత్రుల ద్వారా సమాజానికి తెలియపరిచి నేను ఒక నిర్ణయం తీసుకొని ఒక పార్టీకి వెళ్ళడం జరిగింది. దానిలో తప్పేముంది? ఎందుకంత ఇదే ప్రశ్నలు సంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? సబబనే చెప్తున్నాను నేను. ఇంకా ఒకవేళ నేను గతంలో పనిచేసినటువంటి పార్టీని ఇతరులలాగా తిట్టించేటువంటి ప్రయత్నం మీరు చేసినా నా నైజం అది కాదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడినా, వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ విధానము ప్రజలకు నచ్చట్లేదు, నాకు కూడా నచ్చట్లేదు కాబట్టి నేను బయటికి రావడం జరిగింది. ఒక ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానాన్ని కొనసాగించింది, బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించింది. బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో రాజకీయాలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నప్పుడు రాష్ట్ర సాధన కోసం ఎంతైతే నిబద్ధతతో పనిచేయడం జరిగిందో వాళ్ళ పర్సెప్షన్స్ మారిపోయినట్టుగా అనిపించింది. నాకు కూడా ఆ రకమైనటువంటి గ్రోత్ నేను కూడా వెల్కమ్ చేస్తా. ఎవరైనా ఎదగాలని నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా, ఆశిస్తూ ఉన్నాం. మీరు ఒక సంస్థలో పనిచేసి సొంతంగా ఒక సంస్థను స్థాపించుకొని
మీరు కొంతమందికి ఉపాధి కలిగించి ముందుకు పోతా ఉన్నారు. ఇంతకంటే గొప్పగా అవుతామనే అవకాశం మీకు కనిపిస్తే వెళ్ళమనే చెప్తా, ఆ దిశగానే ప్రయాణం ఉండాలని చెప్తా. నా అటువంటి యువకుల విషయంలో, చదువుకున్నటువంటి రాజకీయ నాయకుల విషయంలో మీ సలహాలు సూచనలు అదే మాదిరిగా ఉండాలి తప్ప, గత పార్టీకి వకాల్తా పుచ్చుకున్నట్టుగా నేను గతంలో పనిచేసినటువంటి పార్టీకి వాళ్ళనేదో నేను తిరస్కరించడానికి కారణం లేకుండానే నేను బయటకు వచ్చినట్టుగా మాట్లాడడం, ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని పంపడం అనేది ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు.